అందరికీ నమస్కారం. ఈరోజు మన హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం 1298వ వారం. ఇది ప్రతి వారం మనం గత 24 ఏళ్ళగా ప్రతి వారం హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం అనేది నడుపుతున్నాము. ఈరోజు మనకి డాక్టర్ పి గురుప్రసాద్ గారు, ఫిజీషియన్. ఆయన హైపర్ టెన్షన్ ది సైలెంట్ కిల్లర్, అంటే రక్తపోటు నిర్లక్ష్యం ప్రాణానికి ముప్పు. చాలామందికి రక్తపోటు ఉంటుంది, కానీ దాన్ని కేర్ చేయరు, అదో పెద్ద లెక్క అనుకుంటారు. కానీ దాని గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఇవాళ డాక్టర్ గారు దాని గురించి మాట్లాడతారు. ఇది లైవ్లో వెళ్తుంది. మళ్ళీ రేపు మంగళవారం కానీ బుధవారం కానీ యూట్యూబ్లో వస్తుంది, మీరు అందరూ చూడవచ్చు. అంచేత డాక్టర్ గురుప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది. థ్యాంక్ యూ మేడం. ఇవాళ టాపిక్ డాక్టర్ మారు గారు చెప్పినట్టు హైపర్ టెన్షన్ ది సైలెంట్ కిల్లర్. హైపర్ టెన్షన్ అంటే మీకు అందరికీ తెలుసు, రక్తపోటు. రక్తపోటు అంటే బ్లడ్ ప్రెషర్ నార్మల్గా ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉందని అర్థం. సో దీంట్లో ముందు అసలు రక్తపోటు అంటే ఏంటి, దానివల్ల దాన్ని ఎందుకు మనం పరిగణనలోకి తీసుకోవాలి, ఎందుకు ట్రీట్మెంట్ ఇవ్వాలి, ట్రీట్మెంట్ ఇవ్వకపోతే వచ్చే పరిణామాలు ఏంటి, దానికి పేషెంట్ ఎవరికైనా రక్తపోటు ఉందని తెలిస్తే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అలాగే దానికి ట్రీట్మెంట్ పద్ధతులు ఏంటి అన్నది ఒకసారి మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం. అందరికీ తెలుసు, ఏదైనా ఇప్పుడు మన ఇంట్లో మోటార్ పంప్ ఉందనుకోండి, వాటర్ రావాలంటే మోటార్ ఆన్ చేస్తేనే వాటర్ వస్తుంది, మనకి ట్యాప్లోకి వాటర్ వస్తుంది. కుళాయిలోకి వాటర్ రావాలంటే మోటార్ పనిచేయాలి, వాటర్ రావాలి. వాటర్ రావాలంటే ప్రెషర్ ఉండాలి, ఆ ప్రెషర్ని మోటార్ బిల్డప్ చేస్తుంది. అలాగే మన శరీరంలో కంటిన్యూస్గా రన్ అయ్యే మోటార్, మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా రన్ అయ్యే మోటరే హార్ట్. సో హార్ట్ అదొక మస్కులర్ మోటార్ అనమాట. అది పంప్ చేస్తూ ఉంటుంది కంటిన్యూస్గా, నాన్ స్టాప్ కంట్రాక్ట్ అవ్వడం, రిలాక్స్ అవ్వడం, కంట్రాక్ట్ అవ్వడం, రిలాక్స్ అవ్వడం చేస్తూ ఉంటుంది. సో బ్లడ్ ప్రెషర్ ఉంటేనే మన శరీరంలో రక్త ప్రసరణ అనేది జరుగుతూ ఉంటుంది. రక్త ప్రసరణ జరిగితేనే ప్రతి అవయవానికి దానికి వెళ్ళాల్సిన ఆహారం వెళ్తుంది, ఆక్సిజన్ వెళ్తుంది. అలాగే ప్రతి అవయవంలోనూ వేస్ట్ అనేది తీసుకొచ్చి మళ్ళీ బ్యాక్ పంపించేస్తూ ఉంటుంది, లివర్ దగ్గరికి, కిడ్నీల దగ్గరికి వెళ్ళి దాన్ని ఎక్స్క్రీట్ చేయడానికి సిస్టమ్ అలాగ ఉంటుంది. సో రక్తం సర్క్యులేట్ అవుతూ ఉండాలి. సర్క్యులేట్ అవ్వాలి అంటే కనుక మనం కంపల్సరీగా హార్ట్ కొంత ప్రెషర్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ప్రెషర్ లేకపోతే మూమెంట్ ఉండదు. సో నార్మల్గా బ్లడ్ ప్రెషర్ అన్నది అందరికీ ఉండాలి. బ్లడ్ ప్రెషర్, రక్తపోటు కాదు, బ్లడ్ ప్రెషర్ అన్నది నార్మల్గా ఉండాలి. అది ఉండాల్సిన మోతాదు మించి పైకి వెళ్ళిపోయినప్పుడే దాన్ని అధిక రక్తపోటు, ఇంకా ఎక్కువ ఉంటే రక్తపోటు అని చెప్పి అంటాం. హైపర్ టెన్షన్ అంటాం ఇంగ్లీష్లో, రక్తపోటు అని తెలుగులో అంటారు. ఉండాల్సినంత లేకపోతే కూడా ప్రమాదమే. మరీ లో అయిపోతే కూడా సర్క్యులేషన్ సరిగ్గా జరగదు, అవయవాలకి బ్లడ్ సరిగ్గా అందదు, అప్పుడు ఫెయిల్యూర్లోకి వెళ్తారు. కిడ్నీ ఫెయిల్యూర్ అని చెప్పి బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు, అన్ని అవయవాలు పాడవుతాయి. సో ఇవాళ మనకు హైపర్ టెన్షన్ గురించి, దాని ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం. హైపర్ టెన్షన్, ఇందులో ఇంకొక మాట చెప్పాలి. మీకు అందరూ వినే ఉంటారు, బ్లడ్ ప్రెషర్ అంటే రెండు నెంబర్లు వస్తాయి. సిస్టోలిక్, డయాస్టోలిక్ అంటాం. అంటే పైన ఒక నెంబర్ ఉంటుంది, కింద ఒక నెంబరు. కామన్గా చెప్పుకునేది 120/80 అంటాం. 120 అన్నది పై నెంబర్ ఏంటంటే సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం. సిస్టోలిక్ అంటే మన హార్ట్ కంట్రాక్ట్ అయినప్పుడు రక్తనాళాల్లో ఉన్న ప్రెషర్ని ఎంత అనేది సిస్టోలిక్ బ్లడ్ ప్రెషరు. రిలాక్స్ అయినప్పుడు అంటే హార్ట్ రిలాక్స్ అంటే డయాస్టోలి అంటాం. ఆ టైంలో ఉన్న ప్రెషరు ఏదైతే రక్తనాళాలు ఉందో దాన్ని డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అని చెప్పి అంటాం. సో ఇది తెలియాలి. ఈ నెంబర్స్ నార్మల్ ఏంటి అది కూడా చెప్తాను. సో ఇప్పుడు అసలు ఎందుకు అవసరం ఏంటి, మనకి బీపీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి అన్నదానికి ఈ చార్ట్, ఈ స్లైడ్ ఒకటి మీకు చెప్తుంది. ఇది చాలా ఫేమస్ జర్నల్ ల్యాన్సెట్ అని అట్లీస్ట్ కోవిడ్ టైంలో వినుంటారు. అందులో ప్రచురించిన స్టేట్మెంట్ ఇదేంటంటే, ప్రపంచవ్యాప్తంగా డెత్కి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్లో టాప్లో ఉండేది బ్లడ్ ప్రెషర్. ఇక్కడ చూసుకోండి, హై బ్లడ్ ప్రెషర్ అన్నది నెంబర్ 1 గ్లోబల్ లీడింగ్ రిస్క్ ఫర్ డెత్ అన్నది ఉంది. మనకి ఇంకా కామన్గా మనం వినే వాటిల్లో డయాబెటీస్ గురించి ఉంటాం. హై ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ అని, అది ఎక్కడది 2, 3, 4, 5, 6 లెవెల్లోకి ఉంది అది. వెరస్
బ్లడ్ ప్రెషర్ అన్నది టాప్లో ఉంది, టాప్ ఆఫ్ ది చార్ట్. దాని తర్వాత ఈ స్మోకింగ్, టొబాకో యూసేజు, పొల్యూషను, ఆల్కహాల్ యూజ్ ఎక్సెట్రా అట్లాగ వస్తా అన్ని పైనుంచి కింద దాకా ఉంటాయి. అధిక బరువు, మనం ఆహారం సరిగ్గా తినకపోవడం, ఇట్లాంటివన్నీ. సో దీని ఇంపార్టెన్స్ ఈ చార్ట్ స్ట్రైట్ అవే చెప్తుంది, టాప్లో ఉన్నది హై బ్లడ్ ప్రెషర్ అనేది. అందుకని దీన్ని నెగ్లెక్ట్ చేసే రిస్క్ ఫ్యాక్టర్ కాదు. సో దీని ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇప్పుడు అందరూ పక్షవాతం అని ఉంటారు. చాలామందికి తెలియంది ఏంటంటే, పక్షవాతం ఎవరైనా ఒక వ్యక్తికి వస్తుందంటే వాళ్ళలో ఆల్మోస్ట్ సగం పైన మందికి ఈ బ్లడ్ ప్రెషరే దానికి కారణం అవుతుంది. 54% ఆఫ్ ది స్ట్రోక్ దాన్ని కాజ్ చేసే రిస్క్ ఫ్యాక్టర్ వచ్చి బ్లడ్ ప్రెషర్. అలాగే హార్ట్ డిసీజ్కి సంబంధించి ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్కి ఆల్మోస్ట్ 50%, అక్కడ కూడా 47% వచ్చి బ్లడ్ ప్రెషరే రిస్క్ ఫ్యాక్టర్. అలాగా టోటల్ మార్టాలిటీ అంటాం, ఏ రకంగా అయినా మొత్తం ఒక వ్యక్తులు చనిపోయే వాటిలో తీసుకుంటే 13.5% టోటల్ మార్టాలిటీకి రిస్క్ ఫ్యాక్టర్ వచ్చి బ్లడ్ ప్రెషరేనండి. సో ఈ స్లైడ్ చూసి ఏదైనా కొన్ని స్లైడ్లు చూసి కంగారు పడకండి, ఎందుకంటే అవి కొన్ని యాక్చువల్గా డాక్టర్స్కి ప్రజెంటేషన్కి ఇచ్చే స్లైడ్స్ కొన్ని ఇందులో పెట్టాను. జస్ట్ అందులో మనకి కావాల్సింది మట్టుకే మాట్లాడుకుందాం. ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ ఇంత చెప్పాను కదా, అంటే దాంట్లో 2 నెంబర్లు ఉంటాయని 120/80 అని చెప్పాం కదా. ఇప్పుడు ఈ స్లైడ్ వచ్చి ఈ సంవత్సరం యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ అని 2024లో ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా ఉన్న వాల్యూస్ ఇవి. మీరు గమనిస్తే ఇక్కడ నార్మల్ బ్లడ్ ప్రెషర్ అంటే ఆఫీస్ బీపీ అంటే డాక్టర్స్ ఆఫీస్ అనమాట, అక్కడ ఉండేది నార్మల్ బ్లడ్ ప్రెషర్. అక్కడ కానీ హోమ్ మానిటర్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ ఇంట్లో చూసుకున్నా కానీ కంటిన్యూస్ అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ అంటా ఉంటే 24 గంటలు బ్లడ్ ప్రెషర్ మెజర్ చేసే ప్రక్రియ కూడా ఉంటుంది. అట్లా కానీ ఏది చూసినా నార్మల్ బ్లడ్ ప్రెషర్ అనేది సిస్టోలిక్ లెస్ దాన్ 120 కన్నా తక్కువ ఉండాలి. డయాస్టోలిక్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్నాళ్ళు 80 చెప్పుకున్న వాళ్ళు ఇప్పుడు లెస్ దాన్ 70కి వచ్చింది. 120/70 కన్నా తక్కువ ఉన్నదాన్ని నార్మల్ బ్లడ్ ప్రెషర్ అని అంటున్నాం. ఓకే, సో అది ఎలివేటెడ్ బ్లడ్ ప్రెషర్ అంటే రక్తపోటుకి వచ్చే ముందు స్టేజ్లో ఏంటంటే సిస్టోలిక్ 120 నుంచి 139 దాకా, డయాస్టోలిక్ 70 నుంచి 89 దాకా. దానికి 140/90 దాటిందంటే కనుక ఇంకా రక్తపోటు వచ్చినట్టే లెక్క. ఇది వాల్యూస్, ఈ నెంబర్లు కొంచెం గుర్తుంచుకోండి. 120/70 కన్నా తక్కువ ఉండడం కానీ 140/90 దాటి ఉంటుంది అంటే ఇంకా ఖచ్చితంగా బీపీ ఉన్నట్టే పేషెంట్కి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఒక్కసారి చూసి బీపీ ఏ వ్యక్తికి కూడా బీపీ ఉంది రక్తపోటు ఉందని చెప్పం. కనీసం జీవితంలో ఫస్ట్ టైం చూస్తుంటే మనం పేషెంట్ని 2-3 రోజులు వేరే రోజుల్లో చూసి ప్రతిసారి 2-3 వాల్యూస్ తీసుకొని యావరేజ్ తీసుకొని దాన్ని బట్టి పరిగణనలోకి తీసుకుంటాం అనమాట. సో చాలామంది చాలా సింపుల్గా డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు, డాక్టర్ గారు అసలు బీపీ ఎందుకు వస్తుందని చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతారు. దానికి ఆన్సర్ చెప్పాలంటే ఎంత కాంప్లికేటెడో ఈ స్లైడ్ చూస్తే అర్థం అవుద్ది. ఈ అన్ని డిఫరెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట, అధిక రక్తపోటుకి. సో దట్ ఈస్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అని, కొంతమందికి అంటే జన్యుపరంగా వచ్చే అవకాశం ఉంటుంది. బిహేవియరల్ ఫ్యాక్టర్స్ అంటాం, అంటే అంటే ఇప్పుడు చాలామందికి మోడర్న్ లైఫ్ స్టైల్లో బాడీ ఫిజికల్ యాక్టివిటీ అనేది బాగా తగ్గిపోయింది. ప్రతిదీ మనం ఉన్న చోటే వచ్చేస్తున్నాయి, రిమోట్ అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి సెడెంటరీ బిహేవియర్ అంటాం, కదలకుండా ఉన్న చోట పని చేసుకోవడం. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, చాలా డిపార్ట్మెంట్స్ అన్నింటిలో, బ్యాంక్స్ కావచ్చు, ఈవెన్ డాక్టర్స్ చాలామందికి అంటే డిపార్ట్మెంట్ బట్టి కదలిక ఎక్కువ లేకుండా ఉండే పనులు ఉంటాయి. సో డైట్కి వచ్చేటప్పటికి సోడియము, పొటాషియము ఈ 2 గుర్తుంచుకోవాలి. ఉప్పు గురించి చాలామంది వినే ఉంటారు. ఉప్పు ఎక్కువగా ఉంటే బీపీ ఎక్కువ అవుతుంది, అధిక ఉప్పు కన్సంప్షన్ తోటి బీపీ పెరుగుతుందన్నది తెలుసు. అలాగే ఇంకోటి తెలియాల్సింది ఏంటంటే, ఎక్కువ పొటాషియం ఉంటే కనుక ఆహారంలో అది మంచిది. ఉప్పు ఏమో అని పెంచుతుంది బీపీ, పొటాషియము తగ్గిస్తుంది బీపీని, అది తెలియాలి. అలాగే స్లీప్ క్వాలిటీ, స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. ఇప్పుడు ఈ మధ్యన ఏమవుతుందంటే అర్ధరాత్రి దాకా 1 గంట దాకా ఈ ఫోన్లో, వీడియోలో, ఏదో యూట్యూబ్లో పెట్టుకొని టైం వేస్ట్ చేసుకొని అవసరమైన నిద్రను కూడా పాడు చేసుకుంటున్నారు. కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర మనిషికి అవసరం అండి. అది లేకుండా ఉంటే చాలా అనర్థాలతో పాటు బీపీ కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే అధిక బరువు ఉన్నవాళ్ళు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, కొన్ని డ్రగ్స్ అంటే కొన్ని పెయిన్ కిల్లర్స్ లాంటివి కానివ్వండి, సిరాయిడ్స్ లాంటివి కానివ్వండి, వీటి నుంచి కూడా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అలాగంటే కొంచెం బ్రీఫ్గా టచ్ చేసి వెళ్ళిపోవాలంటే కిడ్నీ మెకానిజమ్స్ కొన్ని ఉన్నాయి. రాస్ సిస్టమ్ అంటాం, రెనిన్ యాంజియోటెన్సిన్ సిస్టమ్ అనేది, దాంట్లో తేడాలు బట్టి కానివ్వండి, నరాలు అటామిక్ నర్వస్ సిస్టంలో తేడాలు కానివ్వండి, ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ కానివ్వండి, హార్మోన్స్లో తేడాలు కానివ్వండి. ఇంకా మీరు గమనిస్తే ఇప్పుడు అందరూ ఢిల్లీ గురించి చెప్పుకుంటున్నాం, పొల్యూషన్ గురించి. ఎయిర్ పొల్యూషను, నాయిస్ పొల్యూషను కూడా బీపీకి కారకాలే. సో ఎన్నో రకాల ఫ్యాక్టర్స్ మీద మల్టీ ఫ్యాక్టోరియల్ అంటాం రకాల వల్ల బీపీ అనేది వస్తుంది. ఓకే, ఇందాక ఉప్పు గురించి చెప్పాను. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సాల్ట్ అంటే మనం విడిగా
కూరలోను లేకపోతే మజ్జిగలో పెరుగులో వేసుకునేదే కాకుండా చాలా రెడీ టు ఈట్ ఫుడ్, ప్రీ మిక్స్డ్ ఫుడ్స్ ఉంటాయి, రెడీ టు ఈట్ ఫుడ్స్. వాటిల్లో ఈ కెచప్లు కానీ, సాసులు కానీ, సూపులు కానీ, ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, ఇప్పుడు మనం చాలామంది పిల్లలు ఇష్టపడే పొటాటో చిప్స్, పీనట్స్, బటర్, సలాడ్స్, రకరకాలు ఇవన్నీ కూడా సాల్ట్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకా ఇంపార్టెంట్, చాలామందికి తెలియంది ఏంటంటే బిస్కెట్స్, కేకులు, బ్రెడ్లు ఇవన్నీ తీగా ఉంటాయి, మనందరం కొనుక్కొని తినేది. కానీ వాటిలో కూడా సోడియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అందులో సోడియం బైకార్బోనేట్ అని బేకింగ్ సోడా అంటారు చూడండి. బేకింగ్ సోడా అనేది ఉంటేనే బిస్కెట్ కానీ, కేక్ కానీ, బ్రెడ్ కానీ తయారవుతుంది. దానివల్ల సాల్ట్ అంటే మనం కామన్గా మన మైండ్లోకి వచ్చి ఇంట్లో ఉన్న సోడియం క్లోరైడే అనుకుంటాం. బట్ ఇక్కడ విలన్ వచ్చి సోడియం క్లోరైడ్ కావచ్చు, సోడియం బైకార్బోనేట్ కావచ్చు. సో మీరు తినే బేకరీ ఐటమ్స్ అన్నిట్లో కూడా ఉప్పు చాలా అధికంగా ఉంటుంది అనేది మైండ్లో పెట్టుకోవాలి. సో ఇందాక పొటాషియం ఎక్కువ ఉంటే మంచిది అని చెప్పాం. ఈ మనం కామన్గా తినే ఫ్రూట్స్లో అయితే కనుక సపోటా కానీ, ఆరెంజ్ కానీ, పప్పయ్య కానీ, యాపిల్ కానీ, పైనాపిల్ కానీ, అరటిపండు కానీ, వాటర్ మెలన్ కానీ, ఇట్లన్నింటిలో పొటాషియం ఎక్కువ ఉంటుంది. ఇవి తింటే మంచిది. అలాగే వెజిటేబుల్స్లో క్యాబేజ్ కావచ్చు, కాలీఫ్లవర్ కావచ్చు, లేడీస్ ఫింగరు అంటే మన బెండకాయ కావచ్చు, వంకాయ కావచ్చు, బంగాళదుంప కావచ్చు, డ్రమ్ స్టిక్, ఇట్లాంటి అన్నిటిలో కూడా పొటాషియం ఎక్కువ ఉంటుంది. ఇవి ఎక్కువ తింటే మంచిది. అయితే ఎందుకోసం అండి మనకి ఇప్పుడు బీపీ ఉంటే ఓకే ఏంటి మరి ఏంటి ఇప్పుడు 120/80 ఉండాల్సింది, ఓకే 160, 110 ఉంది, ఇప్పుడు అయితే ఏంటి కంప్లైంట్ అంటుకున్నాయి అన్నది. ఆశ్చర్యకరం విషయం ఏంటంటే 2024లో కూడా ఈ రోజుకి కూడా కొంతమంది, చాలామంది మేబీ పేషెంట్స్కి, పబ్లిక్కి దీంట్లో ఉన్న రిస్క్ ఏంటన్నా తెలియదు. ఈవెన్ లాస్ట్ ఇప్పుడు మాట్లాడుతానని తెలుసు కాబట్టి 3 రోజుల కిందట ఒక బీపీ పేషెంట్ అడిగా, ఏమంటే బీపీ ఉంది అంటే ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏమవుతుంది, దానివల్ల ఏం నష్టం అంటే, ఏమో డాక్టర్ గారు అన్నారు. ఆయనకి తెలియదు. సో అది తెలియపరచాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఈ టాపిక్ కూడా ఇంపార్టెంట్గా చెప్పాల్సి వస్తుంది. సో కాంప్లికేషన్స్లో ఈ బ్లడ్ ప్రెషర్ అనేది అనేక అవయవాలను ఎఫెక్ట్ చేస్తారండి. బ్రెయిన్ దగ్గర నుంచి మొదలుకొని కిడ్నీ, హార్ట్, కళ్ళు, రక్తనాళాలు, మొత్తం శరీరంలో అన్ని రక్తనాళాలకు కూడా ఎక్కువ ప్రెషర్ కంట్రోల్ లేకుండా ఉండిపోతే కనుక ఖచ్చితంగా అట్లా ఎఫెక్ట్ చేస్తాయి. సో అంటే బ్రెయిన్కి ఏంటి ప్రాబ్లం అంటే ఇందాక చెప్పుకున్నాం, పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్ అనేది వచ్చే అవకాశం ఈ బ్లడ్ ప్రెషర్ ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్ అంటే అది ఒకటి గుర్తుంచుకోవాలి. అలాగే హార్ట్ అటాక్ కానీ, హార్ట్ ఎన్లార్జ్మెంట్, హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం కూడా బ్లడ్ ప్రెషర్ నుంచి చాలా ఉంటుంది. ఈ రక్తనాళాలన్నీ ఎక్కడికక్కడ మొత్తం శరీరంలో ఎక్కడైనా కూడా డ్యామేజ్ అయ్యి వాటి వల్ల మళ్ళీ కిడ్నీలకు సంబంధించే రక్తనాళాలు ఆ ప్రెషర్ ఎక్కువ ఉండి గ్లోమరులార్ ఆర్టీరియల్ హైపర్టెన్షన్ అంటాం. రకరకాల ప్రాబ్లమ్స్ అంటే ప్రెషర్ వల్ల కిడ్నీ ఫెయిల్యూరు, మైక్రో సర్క్యులేషన్ ప్రాబ్లము, ఇలాగా చాలా ముఖ్యమైన అన్ని అవయవాలని ఎఫెక్ట్ చేస్తుంది బ్లడ్ ప్రెషర్. అందుకని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఇది ఊరినే మీకు మైండ్లోకి ఈ పిక్చర్ వస్తుందని చెప్పి ఇది పెట్టాను. అంటే పైన పెట్టింది స్ట్రోక్ అంటే పక్షవాతం సంబంధించి, కంటి చూపు పోవచ్చు బీపీ నుంచి, హార్ట్ అటాక్ రావచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ రావచ్చు, అలాగే సెక్షువల్ డిస్ఫంక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఇందులో బీపీ బ్రాడ్గా చెప్పాలంటే బీపీ బ్లడ్ ప్రెషర్ ఉంది అని ఒకరికి తెలిసినప్పుడు ఇట్ ఈస్ నాట్ ఓకే బీపీ ఉంది టాబ్లెట్ వేసుకున్నాం అన్నది కాదండి. దాంట్లో ఫస్ట్ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. డయాగ్నోసిస్కి వచ్చేటప్పటికి బ్లడ్ ప్రెషర్ అందరూ చూసే ఉంటారు. ఇప్పుడు ఒకప్పుడు అంటే ఇప్పటికి కూడా ఉంటాయి మెర్క్యూరీ మానోమీటర్, స్పిగ్మా మానోమీటర్స్ అని చెప్పి ఇలాగ మాన్యువల్గా చేసేవాళ్ళం. ఇప్పుడు నెమ్మదిగా ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఫేజ్ అవుట్ చేసేస్తున్నారు. ఎందుకంటే మెర్క్యూరీ అన్నది ఎన్వైరన్మెంట్కి హానికరం కాబట్టి దాన్ని తీసేసి అన్ని ఎలక్ట్రానిక్నే ప్రమోట్ చేస్తున్నాయి ఆల్ ఓవర్ ది వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా. సో కొంచెం మంచి క్వాలిటీ బీపీ ఆపరేటర్స్ కొనుక్కుంటే మీరే ఇంట్లోనే పెట్టుకొని చూసుకోవచ్చు కూడా. హోమ్ రీడింగ్స్ కూడా అవసరం. ఎందుకంటే మనం అంటే మొత్తం చెప్పుకోవడానికి అవ్వదు కానీ కొన్ని రకాల బ్లడ్ ప్రెషర్లు అంటే వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటాం. అంటే కొంతమందికి ఓన్లీ డాక్టర్ గారి దగ్గరికి ఆఫీస్కి వచ్చినప్పుడే బీపీ ఉంటుంది, ఇంటి దగ్గర చూసుకుంటే నార్మల్గా ఉంటుంది. దాన్ని వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటాం. అలాంటిది ఇంటి దగ్గర మానిటర్ చేసుకుంటే తెలిసిపోద్ది. అయితే ఎవరికైనా ఒక పేషెంట్కి బీపీ ఉందని తెలిసినప్పుడు వాళ్ళని అసెస్ చేయాలి. అంటే వాళ్ళకి ఏమేమి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఆల్రెడీ ఏమన్నా కిడ్నీ ఫెయిల్యూర్ లాంటిది ఏమైనా ఉందా అంటే ఉదాహరణకి అది ఉందా లేదా తెలుసుకోవాలంటే ఫస్ట్ తేడా వచ్చేది కిడ్నీకి సంబంధించి యూరిన్లో ఆల్బుమిన్ పోవడం అంటే ప్రోటీన్స్ పోతున్నాయి అంటారు చూడండి. దాంట్లో కూడా కామన్గా చేసేది ఆల్బుమిన్ డిప్ టెస్ట్ అని చెప్పి అంటే డిప్స్టిక్ టెస్ట్ అన్నది చేసేది కాకుండా యూరిన్ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో UACR అన్నది చాలా ఎర్లీగా డిటెక్ట్ చేసే ఫస్ట్ టెస్ట్ ఫర్ హైపర్ టెన్షన్ అనమాట. అది చేయించుకోవాలి. అలాగా పేషెంట్కి ఆల్రెడీ క్రియాటినిన్ ఏమైనా ఎలివేట్ అయి ఉందా లేదా, లేకపోతే హార్ట్ మీద ఒత్తిడి ఉందా లేదా తెలియాలంటే ECG సింప్లెస్ట్. ఇంకా డౌట్ ఉంటే ఎకో చేయించుకోవటం.
దాంట్లో లెఫ్ట్ వెంట్రుకులర్ హైపర్ట్రోఫీ అంటాం. ఈసీజీలో కూడా దొరకచ్చు, దొరకకపోతే ఈ ఎకోలో కూడా దొరుకుతుంది. లెఫ్ట్ వెంట్రుకులర్ హైపర్ట్రోఫీ ఉందంటే ఆల్రెడీ హార్ట్ మీద బీపీ ప్రభావం పడుతుంది అని మనకు అర్థమైపోద్ది. ప్రతి బీపీ పేషెంటు సంవత్సరానికి ఒకసారి కంటి డాక్టర్ని కలిసి నాకు బీపీ ఉందండి అని చెప్తే వాళ్ళు రెటీనా చూస్తారు. అందులో కూడా రెటినోపతి అంటాం. అంటే బ్లడ్ ప్రెషర్ వల్ల కంటి రెటీనా లోపల రక్తనాళాలకి వచ్చే తేడాలు డైరెక్ట్గా వాళ్ళకి కంటికి కనబడుతుంది. సో ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్ స్టార్ట్ అయిపోయిందని తెలిసిపోతుంది. సో ఇలాగా కంపల్సరీగా కొన్ని ఇలాగే వీటిలో ఏంటంటే తర్వాత మళ్ళీ చెప్తాను, బీపీతో పాటు కొన్ని తోడు దొంగలు ఉంటాయి, వాటిని కూడా పట్టుకోవాలి. అంటే కొలెస్ట్రాల్ కావచ్చు, షుగర్ కావచ్చు, ఓవర్ వెయిట్ కావచ్చు, అట్లా. సో మనకి ఫస్ట్ పేషెంట్ని ఎవాల్యుయేట్ చేసిన తర్వాత అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు తిన్నగా మందులకు వెళ్ళిపోవడం కాదండి, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటాం. ఎవరికైనా కూడా ప్రతి ఒక్కరికి ఫస్ట్ డైట్లో అంటే సాల్ట్ రిస్ట్రిక్షన్, లో సాల్ట్, మోర్ పొటాషియము, మోర్ ఫ్రూట్స్, మోర్ వెజిటేబుల్స్, ప్లస్ ఎక్సర్సైజ్ ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్ మినిమం ప్రతిరోజు ఉండేలా చూసుకోవాలి. అది సింపుల్గా చెప్పాలంటే వాకింగ్ కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, ఇష్టం ఉన్న వాళ్ళు స్విమ్మింగ్ చేసుకుంటారు, కొంతమంది జిమ్కి వెళ్తారు, ఏదైనా చేయండి. లేదా ఫుట్బాల్ అంటే ఆట ఆడుకోవచ్చు. ఏదో ఫిజికల్ యాక్టివిటీ మటుకు కంపల్సరీ ఉండేలా చూసుకోవాలి. అధిక బరువు ఉన్న వాళ్ళు తగ్గించుకోవడానికి చూసుకోవాలి. ప్లస్ అక్కడికి ఇవన్నీ చేసి వదిలేయకూడదు. ఇవాల్యుయేట్ ద రెస్పాన్స్ అంటాం. అంటే ఈ చేసిన తర్వాత కంట్రోల్లోకి వచ్చిందా రాలేదా. అఫ్కోర్స్ ఆ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అయిన తర్వాత అందరికీ సరిపోదు, అది చేస్తూనే దాంతో కంట్రోల్ కాని వాళ్ళకి కంపల్సరీగా మందులు మొదలు పెట్టాల్సి వస్తుంది. మందుల గురించి చెప్పాలంటే మళ్ళీ మందుల్లో ఇప్పుడు చాలాసార్లు కొంతమంది పొరపాటు చూస్తాం, డాక్టర్ గారు మీరు ఇచ్చిన మందు అయిపోయింది, మా మామయ్య గారి మందు ఉంది అది వేసుకుంటున్నాం అంటారు. అది చాలా తప్పండి. ఎందుకంటే బీపీ మందు అంటే ఒకటి కాదు, బీపీ మందు అంటే అనేక రకాలు ఉంటాయి. క్లాసెస్ ఆఫ్ యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్ అంటాం. అంటే ఏస్ ఇన్హిబిటర్స్ కావచ్చు, ఏఆర్బీస్ కావచ్చు, కాల్షియం ఛానల్ బ్లాకర్స్ కావచ్చు, డయాబెటిక్స్ కావచ్చు, బీటా బ్లాకర్స్ కావచ్చు, ఇలా రకాలు ఉంటాయి. ఒక్కొక్క పేషెంట్కి వాళ్ళకున్న పరిస్థితి బట్టి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ బట్టి, కోమార్బిడిటీస్ అంటాం. వాళ్ళకి అంటే షుగర్ ఉండి బీపీ ఉంటే ఒక ఉదాహరణకి ఏస్ ఇన్హిబిటర్స్ కానీ ఏఆర్బీస్ కానీ ప్రిఫర్డ్ డ్రగ్స్ అంటాం, ఆ క్లాస్ నుంచి వాడితే బెస్ట్. అదే కార్డియాక్ ఫెయిల్యూర్ ఉండి బీపీ ఉన్న వాళ్ళు బీటా బ్లాకర్స్ ప్రిఫర్ చేస్తాం. రకరకాల ఎల్డర్లీ ఏజ్డ్ హైపర్టెన్సివ్ పేషెంట్స్లో లేదా సిస్టోలిక్ హైపర్టెన్షన్ అంటాం. అంటే ఓన్లీ సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ఒకటే ఎక్కువ ఉండి డయాస్టోలిక్ ఎక్కువ లేకుండా ఉన్న వాళ్ళు కాల్షియం ఛానల్ బ్లాకర్స్ ప్రిఫర్ అవుతాయి. ఇట్లాగా డిఫరెంట్ క్లాసెస్కి డిఫరెంట్ ఇండికేషన్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయి. సో కొన్ని ఇప్పుడు ఆస్మా ఉన్న పేషెంట్, సిఓపీ ఉన్న పేషెంట్కి జనరల్గా బీటా బ్లాకర్స్ అవాయిడ్ చేస్తాం. సో అందుకని ఒకళ్ళు వాడేసుకోకూడదు. ఎవరు మీ డాక్టర్ గారు మీకు ఇచ్చారు ఒక మంది అంటే ఆయన ఎంతో ఆలోచించి మీకు ఇది బెస్ట్ అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి దాన్నే వాడుకోవాల్సి ఉంటుంది. స్లైడ్ కొంచెం కాంప్లికేటెడ్ కనబడుతుంది కానీ ఇది మొత్తం వెళ్ళాం. ఇంతకు చెప్పాను కదా, ఇది మనకి అవసరం లేదు. కానీ ఇందులో ఇప్పుడు చెప్పినట్టు మనం అనుకున్నట్టు మొత్తం ఫస్ట్ ముందు బ్లడ్ ప్రెషర్ ఉంది, ఎంత ఉంది, ఏ లెవెల్లో ఉంది అన్న చూసుకుంటాం. చెప్పాను కదా, కనీసం 2 రీడింగ్స్ అన్న తీసుకొని యావరేజ్ తీసుకుంటాం. అది తర్వాత ఎవాల్యుయేషన్లో ఆ పేషెంట్కి ఏమన్నా ఏ కారణం చేత వచ్చిందని చూసుకోవడానికి. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి మీకు, బ్లడ్ ప్రెషర్ కామన్గా మనం హై బీపీ అని చెప్పుకునేది ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటాం. అంటే ఇంక ఏమీ వేరే రకం కారణం ఏం లేకుండా బీపీ వస్తుంది వాళ్ళకి. అంటే ఇంతకు చెప్పాను చూడండి స్టార్టింగ్లో ఒక స్లైడ్లో బోల్డ్ కారణాలు ఉన్నాయి, జెనెటిక్ దగ్గర నుంచి డిఫరెంట్ కారణాలు, వాటిలో ఏదో ఒక దానివల్ల వచ్చేది ఒక లెక్క. అలా కాకుండా తక్కువ మందికి సుమారుగా ఒక 10 నుంచి 5% వరకు మటుకు సెకండరీ హైపర్ టెన్షన్ అనేది ప్రత్యేకమైన కారణాల వల్ల వస్తుంది. అది సెపరేట్ టాపిక్. దానికి ఏంటంటే అది క్యూరబుల్. అది ఆ కారణాన్ని డయాగ్నోస్ చేసి ట్రీట్ చేసేస్తే ఇంకా బ్లడ్ ప్రెషర్ అనేది వాళ్ళకు ఉండదు. సో ఇక్కడ మన ప్రైమరీ హైపర్ టెన్షన్లో కొన్ని టెస్ట్లు అన్నది చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇందాక అనుకున్నాం క్రియాటినిన్ కానీ, లిపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్ ఉందా లేదా, ఆ పేషెంట్కి షుగర్ ఉందా లేదా, యూరిన్లో ఆల్బుమిన్ పోతుందా లేదా, ఒక ఈసీజీ తీయించాలి. సీరం ఎలక్ట్రోలైట్స్ అనే సోడియం ఎలా ఉంది, పొటాషియం ఎలా ఉంది అన్నది కంపల్సరీగా ఈ మినిమం టెస్ట్లు చేయించుకోవాల్సి వస్తుంది. అవసరమయ్యి ఇంకా ఒక్కొక్కరికి వేరే ఇప్పుడు అలాగే స్ట్రోక్ డౌట్ ఉంది, బ్రెయిన్ స్ట్రోక్ అంటే వాళ్ళకి సిటీ స్కాన్ దాకా బ్రెయిన్ దాకా చేయాల్సి ఉండొచ్చు, రీనల్ డాప్లర్ అని చేయాల్సి ఉండొచ్చు. ఇలా రకరకాల వేరే టెస్టులు కొంతమందికి మటుకు అవసరం అవుతుంది. సో ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి చెప్పాను కదా ఇంతకు చెప్పినట్టు లైఫ్ స్టైల్ మాడిఫికేషను, ఆ తర్వాత మందులు వాడి అప్పటికి కంట్రోల్ కాకపోతే మందుల్లో ఫస్ట్ ఒక రకం మందు వాడితే తర్వాత కాంబినేషన్ వాడాల్సి వస్తుంది. ఈవెన్ 4-5 మందులు వాడినా కంట్రోల్ కాని వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి వేరే ప్రత్యేకమైన అంటే ఈవెన్ సర్జికల్ ప్రొసీజర్ కూడా ఉంటుంది. సో అది అంటే ఇంకా ఆ లెవెల్కి వెళ్ళిపోయిన వాళ్ళని కంపల్సరీగా దానికి సంబంధించిన హైపర్ టెన్షనాలజిస్ట్ అంటారు, వాళ్ళకి రిఫర్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి ఇంతాక మనం చెప్పుకోని విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఉంటే మానేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి వేరే 2 రిస్క్ ఫ్యాక్టర్స్ అవి మళ్ళీ ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. సో అంటే క్లుప్తంగా ఇవి చెప్పుకుంటూ వచ్చాము.
మీకు ఏదైనా డౌట్లు ఉంటే తప్పకుండా అడగండి, తీర్చడానికి రెడీగా ఉంటాను. నాకు తెలిసి కొన్ని క్వశ్చన్స్ పేషెంట్స్ కామన్గా అడిగే వాటిని 1, 2, 3 నాకు గుర్తున్నాయి, నేనే అడిగేసి నేనే చెప్పేస్తాను. చాలామంది అంటే డాక్టర్ గారు ఈ బ్లడ్ ప్రెషర్ మందులు జీవితకాలం వాడాలా అని అడుగుతారు. అవునండి వాడాలండి అంటే చాలామందికి అర్థం కావట్లేదు. సరే ఇది ఎలా చెప్పాలని రాత్రి ఆలోచించాను. నాకు తట్టింది ఏంటంటే, ఇప్పుడు మనందరం బట్టలు వేసుకుంటామండి. ఎందుకు వేసుకుంటాం? అఫ్కోర్స్ కొంతమంది ఇప్పుడు యంగ్ పీపుల్ అడిగితే అది ఫ్యాషను, మాకు ఆ టోన్ జీన్స్, ఆ జీన్స్, ఈ జీన్స్ అని చెప్పొచ్చు. కానీ అసలు బట్టలు అంటే ఎందుకు వేసుకుంటాం? ఏదైనా టోర్నో అంటోర్నో ఏదైనా కానీ, ఏ రంగు అయినా కానీ ఎందుకు వేసుకుంటాం? మనకి అది ప్రొటెక్షన్, బాడీకి ప్రొటెక్షన్. అది అంటే టెంపరేచర్ చల్లగాలి నుంచి కావచ్చు, ఎండ నుంచి కావచ్చు, ఏదైనా చిన్న దెబ్బలు డైరెక్ట్గా అవ్వకుండా కావచ్చు. సో ఇన్ని రకాలుగా ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం బట్టలు అనేది వేసుకుంటాం. ఇప్పుడు దానికి ఆన్సర్ ఏంటి? జీవితకాలం వేసుకోవాలండి బట్టలని నేను అడిగాను అనుకోండి, ఆన్సర్ ఏం చెప్తారు మీరు? జీవితకాలం వేసుకోవాలి. అటు ప్రొటెక్షన్ కోసం వేసుకుంటున్నా, జీవితకాలం వేసుకోవాలి. పోనీ ఎవరైనా ఓన్లీ ఫ్యాషన్ కోసం వేసుకుంటే వాళ్ళు కూడా జీవితకాలం ఫ్యాషన్ కోసం వేసుకోవాలి. బట్ ప్రొటెక్షన్ జీవితకాలం. అలాగా బ్లడ్ ప్రెషరు మనకి హాని చేస్తుందని ఇప్పుడు చెప్పుకున్నాం కదా. ఇట్లా చెప్పుకున్నప్పుడు మనకి ఆ బ్లడ్ ప్రెషర్ నుంచి ప్రొటెక్షన్ కావాలి అన్నప్పుడు జీవితకాలం వాడటమే. ఆపేస్తే అది మళ్ళీ పెరిగిపోతుంది. సో బ్లడ్ ప్రెషరు జీవితకాలం మందులు వాడాలి. ఒక ఆన్సర్ చెప్పాను. ఇంకోటి అడుగుతుంటారు, ఒకే మందు అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయిన డాక్టర్ గారు ఇంక మళ్ళీ వాడచ్చా అని. వాడచ్చండి. మీకు ఆ మందు పనిచేస్తున్నంత కాలం, మీకు దాని నుంచి ఏమి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటే ఖచ్చితంగా వాడచ్చు, ఇబ్బందే లేదు. డౌట్లెస్గా వాడుకుంటే వెళ్ళచ్చు. ఇంకా కామన్గా అడిగేది అంటే ఇది ఎక్కువ మంది అడగరు కానీ బీపీ ఒకళ్ళ నుంచి ఒకరికి వస్తుంది అంటే రాదు. ఇది అంటువ్యాధి కాదు, ఒకళ్ళ నుంచి ఒకరికి అయితే రాదు. అయితే పేరెంట్స్కి బ్లడ్ ప్రెషర్ ఉంటే పిల్లలకి వచ్చే అవకాశం కొంచెం ఉంటుంది. ఎందుకంటే జెనెటిక్ రిస్క్ ఉంటుంది కాబట్టి వచ్చే అవకాశం కొంచెం ఉంటుంది. అది మనం ఎవరేం చేయలేం. ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవడం, వాళ్ళకి ముందు నుంచి మంచి లైఫ్ స్టైల్ అలవాటు చేస్తే ఓవర్ వెయిట్ వెళ్ళకుండా ఉండడం, ఎక్కువ ఉప్పు సాల్టెడ్ ఐటమ్స్ తినకుండా ఉండడం, ఫిజికల్ యాక్టివిటీ పెంచడం, మోర్ ఫ్రూట్స్ మోర్ వెజిటబుల్స్ పెట్టుకుంటే డాష్ డైట్ అంటాం దీన్ని. ఇలాంటివి తీసుకోవడం వల్ల ఖచ్చితంగా దాన్ని వీలైనంత వరకు రాకుండా చూసుకోవచ్చు, లేదా డిలే చేసుకోవచ్చు. అలాంటి అడ్వాంటేజ్ ఉంటుంది. సో బీపీ ఇంపార్టెంట్ అండి, చాలా పెద్ద రిస్క్ ఫ్యాక్టరు. చాలా అసలు స్టార్టింగ్లో సైలెంట్ కిల్లర్ అన్నాం. ఎందుకన్నామో చెప్పలేదు, నేను చెప్తాను. బీపీని సైలెంట్ కిల్లర్ అని ఎందుకన్నాం అంటే, అది అంత ప్రమాదకరమైంది. అయినా 90% మందికి బీపీ ఉన్న వాళ్ళకి ఎటువంటి లక్షణాలు ఉండవు. ప్రతి వారం అట్లీస్ట్ ఒకళ్ళని చూస్తాం, 200/120 బీపీతో వస్తారు. వాళ్ళకి తెలియదు బీపీ ఉందని. వాళ్ళకి చూసి ఏమంటే మీకు ఇంత బీపీ ఉందని, నాకేం లేదు డాక్టర్ గారు, నాకు అంతా బాగానే ఉంది అంటారు. అది అన్ఫార్చునేట్లీ ఇది కంప్లైంట్స్ ఎక్కువ ఉండవు కాబట్టి, అదేదో ఆర్గాన్ ఫెయిల్ అయ్యి కిడ్నీ పోయాక ప్రాబ్లమ్స్ వస్తాయి, హార్ట్ అటాక్ వస్తే ప్రాబ్లం వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ప్రాబ్లం వస్తుంది. అప్పుడు బయటపడేసరికి టూ లేట్ కదా. ఎర్లీ స్టేజ్లో ఈ కాంప్లికేషన్స్ అన్నీ రాకముందు పేషెంట్కి చాలామందికి తెలియదు. అది అందుకని దాన్ని సైలెంట్ కిల్లర్ అంటాం. ఏమీ లేకుండా ఉంటుంది. అదే బీపీ వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కంపల్సరీ తలనొప్పి వచ్చేసో ఏదో వచ్చేసి ఆయాసం వచ్చేసో ఇది అయిపోతే వాళ్ళు తొందరగా వస్తారు డాక్టర్ దగ్గరికి. ఇంకొక విషయం ఏంటంటే, మన దేశంలో సుమారుగా 3వ వంతు మనుషులకి 30% నుంచి డిఫరెంట్ స్టాటిస్టిక్స్లో 30 to 50% ఆఫ్ ది పాపులేషన్ హైపర్ టెన్సివ్ బీపీ ఉంది అని చెప్పి అధ్యయనాలు ఉన్నాయి. జనరల్గా ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా కూడా బీపీ ఉన్న వ్యక్తులలో మనకి ఉన్నారని తెలిసిన వాళ్ళు కనీసం ఇంకొక 50% తెలియని వాళ్ళు ఉంటారు. ఓన్లీ 50% ఆఫ్ ది పీపుల్ ఉన్నవాళ్ళు మనకి డయాగ్నోస్ అవుతారు. అందులో ఒక 50%కే ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటారు. అందులో ఓన్లీ 50% ప్రాపర్గా కంట్రోల్లో ఉంటారు. ఈ రూల్ ఆఫ్ 50 అని చెప్పి హైపర్ టెన్షన్ ఒకటి ఉంటుంది. సో చాలా సింపుల్గా ట్రీట్ చేయగలిగే జబ్బు, చాలా సింపుల్గా డయాగ్నోస్ చేయగలిగే, దీనికి సిటీ స్కాన్ చేసో ఎంఆర్ఐ చేసో కనిపెట్టడం బీపీ ఉందా లేదని సింపుల్ బ్లడ్ ప్రెషర్ మానిటర్ తోటి చేసుకోవచ్చు. ఎవరి కాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఎవరైనా మీరు అంటే డాక్టర్ గారి దగ్గరికి ఏ కారణం చేత వెళ్ళినా ప్రతి ఒక్కళ్ళు ఒకసారి మటుకు బీపీ చెక్ చేయించుకోండి. ఎందుకంటే అది సైలెంట్ కిల్లర్, మనకి తెలియకుండా మనని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దానికి ఏం ఛార్జ్ అవ్వదు. ఎవరైనా హ్యాపీగా చూసి పెడతారు. మీకు చూసుకొని మీ జాగ్రత్త మీరు తీసుకోవాలి. అక్కడితో నేను ముగిస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. డాక్టర్ గారు, కొంతమందికి అనుమానం వస్తుంది, మేము ఏ ఏజ్ నుంచి బీపీ చూపించుకోవాలి? యాక్చువల్గా ఇది వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ పీడియాట్రిక్ చిన్నపిల్లల ఏజ్ గ్రూప్ నుంచి కూడా ఒకసారి ఫస్ట్లో బీపీ అయితే చూపించుకోవాలి స్టార్టింగ్. ఎందుకంటే పీడియాట్రిక్ బ్లడ్ ప్రెషర్ కప్స్ కూడా ఉంటాయి. ఉన్నాయి అంటే అర్థం ఏంటి? చిన్నపిల్లలు చిన్న వయసు నుంచే చూపించుకోవాల్సి వస్తుంది. రఫ్గా చెప్పాలంటే వీళ్ళు మామూలుగా ఏదైనా కండిషన్ ప్రాబ్లం అయ్యి
చూపించుకున్నప్పుడు ఏంటంటే ఈవెన్ మంత్స్ బేబీ అలాగే బ్లడ్ ప్రెషర్ చూసుకుంటారు, అది వేరు. అలా కాకుండా రొటీన్లో అయితే అట్లీస్ట్ ఒకసారి ఒక 10 సంవత్సరాలు వచ్చేసరికి ఒకసారి చూపించేసుకుంటే బెటరు, బ్లడ్ ప్రెషర్ ఉందా లేదా అనేది. చాలా అరుదుగా ఉంటాయి అలాంటి కొన్ని కండిషన్స్లో వాళ్ళకి ఆ ఏజ్ నుంచి బ్లడ్ ప్రెషర్ ఉండే అవకాశం ఉంటుంది. ఇదే దీంట్లో అంటే సిచ్యువేషన్లో చెప్పాల్సింది ఏంటంటే షుగర్ కూడా చాలా ఎర్లీగా, అంటే న్యూ బార్న్ బేబీస్ కూడా షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆశ్చర్యపోతారు. అలాగే కొలెస్ట్రాల్ కూడా యాక్చువల్గా ఫస్ట్ టైం వితిన్ 8 ఇయర్స్కి చూసుకోవాలన్న గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. ఏది పిల్లలు 8 ఇయర్స్ అంటే ఎవరు నవ్వుతారు, ఏంటండి మా పిల్లడికి ఏంటి కొలెస్ట్రాల్ ఏంటని, వాళ్ళల్లో కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. సో అది అంటే ఇది అంత ఎక్కువగా పబ్లిక్లో వెళ్ళని విషయం, కానీ ఒకసారి చూపించుకోవడంలో తప్పేం లేదు. తర్వాత లేదనుకుంటే మళ్ళీ అడల్ట్ అయిపోయిన తర్వాత చూపించుకుంటారు, మధ్యలో ఏం లేదు. అలాగే రీనల్ స్టీనోసిస్ ఉన్నా కూడా బీపీ పెరుగుతుందా? ఇందాక మనం చెప్పుకున్నట్టు సెకండరీ హైపర్ టెన్షన్లో రీనల్ ఆర్టరీ స్టెనోసిస్ అన్నది ఒక జబ్బు, ఒక కారణం. అది అంటే రీనల్ ఆర్టరీ స్టెనోసిస్ అంటే అర్థం ఏంటంటే కిడ్నీకి వెళ్ళే ఆర్టరీ, రక్తం బ్లడ్ సప్లై అది నేరో అయిపోతే దానికి మళ్ళీ రకాలు ఉంటాయి, ఫైబ్రోటిక్గా అయిందా ఎలాగైందా అన్నది. బట్ అది నేరోగా కన్స్ట్రిక్ట్ అయినప్పుడు ఏంటంటే దానివల్ల బ్లడ్ ప్రెషర్ వస్తుంది. అది క్యూరబుల్, దానికి స్టెంట్ వేయచ్చు లేదా సర్జరీ చేయొచ్చు, అట్లాగా చేసి క్యూర్ అయిపోతుంది. సెకండరీ హైపర్ టెన్షన్కి వన్ ఆఫ్ ది రీజన్స్ అది. డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు బీపీ గురించి. ప్రతి ఒక్కళ్ళు ఏదో టైంలో హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా బీపీ చూపించుకోవాలి. నేను బీపీకి రాలేదండి, నాది వేరే కంప్లైంట్ అండి అనేవాళ్ళు కూడా ఉంటారు. అయినా సరే రొటీన్ చెకప్ అంటాం, బీపీ ఒకటి షుగర్ ఒకటి చూపించుకుంటూ ఉంటే ఎప్పుడైనా ఉంటే అది బయటపడుతుంది. అంచేత ఏదో కారణం వల్ల హాస్పిటల్కి వెళ్ళకుండా ఉండరు ఎవరో ఒకళ్ళు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడల్లా బీపీ షుగరు 2 చూపించుకోవడం మంచిది. ఇవాళ డాక్టర్ గారు చాలా విషయాలు బీపీ గురించి చెప్పారు. ఇది ప్రతి ఒక్కళ్ళు వినవలసిందే. ఇది నా టాపిక్ కాదు అన్నది లేదు, ప్రతి ఒక్కరికి కావలసిన టాపిక్. అందుకని డాక్టర్ గారు మీరు చాలా విషయాలు చెప్పారు, చాలా థ్యాంక్స్ అండి. చాలా విషయాలు ఇది ప్రతి ఒక్కళ్ళు ఇది మళ్ళీ మళ్ళీ చూడండి. ఇవాళ విన్నవాళ్ళు యూట్యూబ్లో చూడొచ్చు. ఇది ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ మళ్ళీ ఇది చూడడం మంచిది, విషయాలు తెలుసుకోవాలి. మళ్ళీ వచ్చే వారం అంటే 30వ తారీఖున డిసెంబర్ 1 వరల్డ్ ఎయిడ్స్ డే, దాని గురించి 30వ తారీఖున రేపు డాక్టర్ సమరం గారు ఎయిడ్స్ గురించి మాట్లాడతారు. హెచ్ఐవి ఎయిడ్స్ గురించి అందరికీ తెలుసుందే, ఇప్పుడు చాలా వరకు తగ్గింది, కానీ ఆ విషయాలు తెలుసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం ముగుస్తుంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.